కనానురాలైన స్త్రీ ఎంతటి విశ్వాసాన్ని ప్రదర్శించిందంటే ఆ గుంపులో చేరింది. ముందు నుంచి యేసయ్య గురించి ఈమెకి తెలుసు, ఎందుకంటే వింటా ఉంది. దావీదు కుమారుడంట, దావీదు వంశంలో నుండే మెస్సయ్య వస్తాడంట, అయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి అయి ఉండాలి. ఈ అన్ని విషయాలు ఈ స్త్రీకి తెలుసు. ఇప్పుడు యేసయ్య గుంపులోకి వచ్చింది. ఇప్పుడు శిష్యులు యేసయ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వీళ్ళ మాటలన్నీ ఒక్కొక్క మాట చెవులో పడతా ఉంది. ఇప్పుడు ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. అందుకనే ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, వినుట వలన విశ్వాసం కలుగు. ఏం వినాలంట? యేసుని గురించి వింటే మనసులో ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసము లోపలికి వచ్చాక మనం ఆ విశ్వాసముతో నోటితో ఏమైతే ఒప్పుకుంటున్నామో ఆ ఒప్పుకున్న మాటలు మనకి ఏం చేస్తాయంటే అద్భుతాన్ని తీసుకుని వస్తాయి. అందుకే యేసుప్రభు అంటే మీరు హృదయంలో నమ్మి కొండని ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సముద్రంలో పడంటే ఏమవుతుంది? పడిపోతుంది. విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? వినుట వలన వచ్చింది విశ్వాసం. ఈ స్త్రీ యేసుప్రభుని వెంబడిస్తున్న గుంపులో చేరింది. ఈమె విశ్వాస వీరురాలైపోయింది. హల్లెలూయా. ఒకవైపు ఏమో శిష్యులు అంటున్నారు, ఎందుకమ్మా వచ్చావు, ఆయన పలకట్లేగా, వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళు మన ఇంటి చుట్టూ ఉంటారు. ఎందుకు మా గుడికి వెళ్తున్నావు? నీకు ఏం జరిగిపోయిందని గుడికి వెళ్తున్నావు? ఏ అద్భుతం జరిగిందని గుడికి వెళ్తున్నావు? మీరు చెప్పాలి. నేను అద్భుతం జరుగుతుందని కాదు, యేసయ్యని వెంబడిస్తాను చివరి వరకు, నా ప్రాణ తుది శ్వాస వరకు నేను యేసయ్యని వెంబడిస్తాను. హల్లెలూయా. అటువంటి విశ్వాస వీరులు లేపబడాలి.